ఏం పొడిచావంటారు? నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, అప్పనంగా ఇచ్చిందే కదా. 94 సీట్లలో ఎక్కడన్నా బీజేపీ సీట్ ఆశించిందండి? సొంత పార్టీ నేతల్లో చాలా మందికి నచ్చదు. ఇది నాకు తెలుసు. జరుగుతుందండి, పార్టీలోనే ఉన్నాను నేను. పార్టీలో ఉపయోగం ఏంటి? ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండగానే ఇవన్నీ జరుగుతుంటే ఈ రాజమాజన్ అన్న చేతకాని వాళ్ళు ఉంది. వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మచ్చల కింద దూరేశారు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం మేము పని చేస్తా ఉంటే నేను మమ్మల్ని తెరస్ చేస్తారేటండి. నీ విశ్వాసం ప్రతి 6 నెలలకు ఒకసారి బయటపడుతుందిరా. అందరికీ జయశ్రీరామ్ మిత్రులారా, నేను మీకు ఏడియా. ఈ రోజు రాజేష్ మహాసేన గారు ఎంత ఓసర వెళ్ళి అనడానికి మరొక నిదర్శనం ఈరోజు చూపించబోతున్నా. ఎందుకంటే వాడిని పక్కలో పెట్టుకుంటే విషపు నాగుని పెట్టుకున్నట్లే అని మరొక్కసారి టీడీపీ పార్టీకి అర్థమయ్యేలా చేశాడు. ఎందుకంటే నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, వాడు అధికారం కోసం, రాజకీయ ఎదుగుదల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు అని. మరొక్కసారి అది నిరూపణ అయింది. అదేంటో ఒకసారి చూసేద్దాం, దయచేసి చూడండి. ఆయన అనౌన్స్ చేసిన నుంచి స్టార్ట్ అయింది. పార్టీలో ఉన్న కొద్దిమంది, జనసేనలో ఉన్న కొద్దిమంది, బీజేపీలో ఉన్న కొద్దిమంది, ఇక ఈ చిన్న చిన్న ఇబ్బందులు, దాన్ని ఏమనాలి, నిరసనలు, ఓకే అవి ఎక్కడ ఉండే అనుకుంటే దాన్ని అలాగే పైసాకి తీసుకెళ్ళిపోయి బ్రాహ్మణులకి, హిందువులకి అంటగట్టి చాలా చేశారు రకరకాలుగా. బీజేపీ ఆశిస్తుంది పీ గన్నవరం సీటు. వీడి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంట నిరసనలు చేశారంట బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కొంతమంది. ఎక్కడ? పీ గన్నవరంలో వాళ్ళు నిరసన చేశారండి. సరే, నిరసన చేశారనుకుందాం. ఇది హిందుత్వానికి, బ్రాహ్మణులకి, వాళ్ళకి అంటగట్టేశారంట. మరి కొనిపిస్కా ఎవరు అంటగట్టలేదురా బెదవా, ఎవరు అంటగట్లా. నువ్వు వాగినటువంటి ఎదవ వాగుడికి, నువ్వు చేసినటువంటి ఎదవ పనులకి రియాక్షన్ వచ్చింది అక్కడ. కేవలం కృష్ణ ధర్మరక్షణ ద్వారానే కొన్ని లక్షల మంది చూసేలా చేశాం. ఎవడికో అంటగడుతున్నావంటరా? బీజేపీ ఆశించడం ఏంటండి? ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తులు ఉన్నాం. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సీట్ అది. బీజేపీ ఆశిస్తుందని పేపర్లో రాయటం, టీవీలో చూడటం, ఓకే భరించాను. ఇప్పుడు నిన్న జరిగిందంట మాటలో, ఈరోజు ఈనాడు పేపర్లో అమలా బీజేపీ ఆశించిందని పేపర్లో రాయడం భరించాడంట. మరి ఆ పేపర్లో రాసేది టీడీపీ పేపర్స్ అవి. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ టీడీపీ కనుసన్నల్లో నడిచేటువంటి పేపర్స్ అవి. అవి ఎవరు కాదనలేని విషయం. 100కు 100% కాదు, కనీసం 45% ఖచ్చితంగా ఆ భావజాలానికి లోబడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకం కాబట్టి ఆ పేపర్లకి. అర్థమైందా? మీ పేపర్లో వచ్చినవి మీరే రాసుకుంటే అది భరించారంటే అంటే నీకు మొదట్లోనే అర్థమైపోవాలి కదా. ఆ పేపర్లో వస్తేనే నేను పీకి పక్కన పెట్టారే. ఏమో టీడీపీకి, పీ గన్నవరం జనసేనకి ఇచ్చేసారట రాశారు. అక్కడ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట. జనసేనకి అభ్యర్థిని, పలానా అభ్యర్థిని పెట్టు, మీరు 1 అయితే 1 నొక్కండి, లేదా 100 నొక్కండి అని. ఏమన్నా నేను ఒక ఇన్ఛార్జ్ అనేవాడు ఉన్నాను. నన్ను పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, బాబు రాజేష్ ఇక వేరే కారణాలతో మేము ఎలా చేస్తున్నాం, సరే నీకు వేరేది మేము ఏర్పాటు చేస్తాం, లేకపోతే నువ్వు పక్కన నీకు ఏం పదవులు అవసరం లేదు కదా, నువ్వు ఎప్పుడు నన్ను పదవులు అడగలేదు కదా, ఇక నేను తీసేస్తున్నాను. జనసేనని ఇప్పుడు చెప్పడం ఏంట్రా? నేను 10 రోజుల క్రితం పెట్టినటువంటి పోస్ట్ చూసి తగలాడు. ఖచ్చితంగా చెప్పాం, పీ గన్నవరం సీటు జనసేనకే అని పోస్ట్ పెట్టా నేను. నాకే అర్థమైంది ఇక్కడ ఉండవాడిని. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంట వీడికి తెలియదంట. అనేదాకా ఉండండి సార్. లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నానండి. జనసేన పార్టీకి ఒక నియోజకవర్గం ఇచ్చిన దగ్గర అక్కడ టీడీపీ అభ్యర్థి మీకు కావాలంటే 1 నొక్కండి అని ఐవీఆర్ఎస్ వెళ్ళింది అనుకోండి, బాధపడమా? రాజేష్ మహాసేనకి ఇచ్చిన సీటే జనసేనకు పోతుంది అంటే ఎందుకురా బాధ నీకు? అప్పనంగా వచ్చిన సీటే కదరా. ఏం పొడిచావంటారు? నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, అప్పనంగా ఇచ్చిందే కదా. నేను మొదట్లోనే చెప్పాను కానీ వీడి ఫోన్లు కూడా ఎత్తట్లేదు, వీడు రెస్పాండ్ అవ్వట్లేదు, వీడి పేరు చెప్తేనే వణికిపోతున్నారు అని నేను చెప్పాను కదా. అంత వెధవ పేరుంది నీకు అక్కడ. అది నన్ను అవమానిస్తున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే 94 సీట్లలో ఎక్కడన్నా బీజేపీ సీట్ ఆశించిందండి? లేదా ఎక్కడన్నా జనసేన పార్టీ ఐవీఆర్ఎస్ పెట్టిందండి? ఒరే వెధవ, జనసేన ఆశించడం కాదురా. అక్కడ జనసేనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, జనసేనకే ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. జనసేన అభ్యర్థి బాగా కష్టపడిన వ్యక్తున్నాడు. ఆఖరికి అక్కడ అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళి కష్టపడ్డాడు. వీళ్ళందరినీ వదిలేసి వేరొక నియోజకవర్గానికి ఎక్కడో సంబంధించిన వాడు ఇక్కడికి వస్తే వాళ్ళకి బాధ అనిపించదా? అంతెందుకు, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి విప్పత్తి వేణుగోపాలు చాలా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ కాదని నీకు సీట్ ఇస్తే బీజేపీకి నష్టం జరుగుద్దని వాళ్ళకి తెలీదా? అంటే ఏంటి రాజేష్ మహాసేన ఒకడే అక్కడ ఉన్న? ఇప్పుడు నేను కోనసీమ ప్రాంతానికి వెళ్ళటం, కోనసీమలో ఉన్న సొంత పార్టీ నేతల్లో చాలా మందికి నచ్చదు, ఇది నాకు తెలుసు. ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల మీద ఎక్కడ ఇంత వ్యతిరేకత లేదు, నీ మీదే ఉంది. అక్కడ జనాన్ని రెచ్చగొట్టే వాళ్ళు కూడా సొంత పార్టీ నేతలు, సొంత కులం నేతలు ఉన్నారని కూడా తెలుసు. అయితే ఓకే, దాన్ని కూడా నేను అంగీకరించాను. అవును, రాజేష్ మహాసేన సీట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో కూడా పార్టీకి లాస్ వచ్చేద్దని చెప్తున్నారంట. నా వల్ల పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప నా వల్ల పార్టీ ఓడిపోవడం అనేది అలా జరుగుతుందని పార్టీలోనే ఉన్నాను. ఈ రోజు రాజేష్ మహాసేన పోటీ చేస్తే ఒక్క నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఆ ఒక్క నియోజకవర్గం ఓడిపోతుందని కనుక చంద్రబాబు నాయుడు గారికి పీ గన్నవరం ఒకటే కాదురా,
రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తీవ్ర నష్టం జరుగుతుందని నేను మొదట్లోనే పోస్ట్ పెట్టా. అర్థమైందా? రెండు గోదావరి జిల్లాల్లో పార్టీ భూస్థాపితం అయిపోయే ప్రమాదం ఉంది ఈ వెధవ వల్ల అని. అర్థమైందా? నీ గురించి పక్కా ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ నేను తొక్కు పెట్టాలని చూస్తున్నారో, ఎక్కడ నేను కొట్టాలని చూస్తున్నారో, ఎక్కడ తరిమి కొడతారో కూడా మాకు తెలుసు. అందుకని ముందుగానే హెచ్చరించాం పార్టీని. పోతే వాళ్ళు ఒక నియోజకవర్గం కదా రాజు కోసం ఇస్తానంటాడని, అబ్బాయి రాజు ఇస్తే మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయట. మిగతా నియోజకవర్గాలు కూడా ఓడిపోతాయి పార్టీలు. నేను పార్టీలో ఉన్న ఉపయోగం ఏంటి? పార్టీలో ఉన్న ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రానమండి. వీడు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? ఈ నియోజకవర్గం నాకు ఇవ్వకపోతే నేను పార్టీలో ఉంటే ఉపయోగం ఏంటి? నేను పార్టీలో ఎందుకు ఉండాలి? ఎందుకు అవసరమా? నేను పార్టీలో ఉండను అని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు సీట్ ఇవ్వకపోతే. తర్వాత ఐవీఆర్ఎస్లు పెడతారా, లేకపోతే కొత్త వ్యక్తులు వేసుకుంటారు, ఏమైనా చేసుకోండి. కానీ నేను అంటూ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండగానే ఇవన్నీ జరుగుతుంటే ఈ రాజమాజన్ అన్న చేతకాని వాళ్ళ ఉంది. ఆ నియోజకవర్గంలో ఎన్ని జరుగుతున్నా ఏం మాట్లాడలేదు. ప్రతి పార్టీకి ఉండేటువంటి జాగ్రత్త అది. ఆ అభ్యర్థి గెలుస్తాడా లేదా, ఆ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందా లేదా, వాళ్ళు ఫోన్లు చేసి నియోజకవర్గ ప్రజల్లో అడుక్కుంటారు. అయ్యా ఈ అభ్యర్థిని పెట్టాలనుకుంటున్నా, ఈ అభ్యర్థి మీకు ఓకేనా, ఈ అభ్యర్థి మంచిదా అని. నిన్ను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారని చెప్పి నీ పర్మిషన్ తీసుకోవాలా? కోన్పిస్కా గొట్టంగాడి నిన్న కాకమొన్న వెళ్ళావు, నీ పర్మిషన్ తీసుకోవాలా చంద్రబాబు? అక్కడ నీ వల్లే కదా పార్టీకి నష్టం జరుగుతుంది. ఉభయ గోదావరిలో నష్టం జరిగింది, తీవ్ర వ్యతిరేకత వచ్చింది, దాన్ని కవర్ చేసుకోవాలని చెప్పి నాన్న సంఘం లాగుతున్నారు వాళ్ళు. మళ్ళీ నీ పర్మిషన్ తీసుకోవాలా? నేను ఎప్పుడో పీకు పక్కన పెట్టారని లక్షసార్లు చెప్తున్నా. టికెట్ ఉందా లేదా అని నువ్వు నియోజకవర్గానికి టికెట్ ఇచ్చినా ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను నేను. పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చేదాకా అక్కడికి రావడం కుదరదు. బీజేపీ అడుగుతుందంట అన్నప్పుడు మామూలుగా ఎవరైతే ఊరుకోడు, ఏ ఇన్ఛార్జ్ ఊరుకోడు. నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండగా ఇంకెక్కడ పార్టీ ఆదేశాలు రా? ఎప్పుడో గంగలో కలిసింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్ లో నీ గురించి తప్పుకున్నాడు, తీసిపడదొప్పాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చాం, ఇటు జనసేనకి ఇచ్చామని చెప్పేసి వార్తలు వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలరా. ఇంకా పసిపిల్లవాళ్ళ ఉన్నాయంటరా, మీసం వెళ్ళేసినట్టు మాట్లాడతావు కదా. నియోజకవర్గాలు అడుగుతారా అని చెప్పి అయిపోతాడు. అక్కడ ఇన్ఛార్జ్ ఉండగానే మళ్ళీ ఇంకొకరి పేరు ఐవీఆర్ఎస్ అన్నవుతుంటే ఎవరు ఊరుకుంటారండి? నేను మా విషయంలోనే ఇన్ఛార్జ్గా ఉన్నాడని ఊరుకోడంట, రివర్స్ అయిపోతాడంట. అదేంట ఫోన్లు ఎందుకు చేస్తారంట? మరి ప్రతి పార్టీ వాడు కూడా ఆ పార్టీలో తనకు అనుకూలంగా ఉందా లేదా, అభ్యర్థికి మీద వ్యతిరేకత ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వీళ్ళైతే ఫోన్లు చేస్తారు, అది వాళ్ళ ధర్మం, పార్టీ ధర్మం, రాజకీయ ధర్మం. నువ్వు ఊరు కూడా నువ్వెవడరా కోన్పిస్కా గొట్టంగాడివి? నిన్న కాకమని వచ్చినాడు. ఏ క్లారిటీ లేకుండా ఇంకా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ రాజకీయ అక్కడ సీట్ లేదు, ఇక మార్చాల్సి వస్తుందని వాళ్ళు ఏమి చెప్పలేదు నాకు. ఇంకా ఏమి చెప్పకుండా ఇలా రన్ చేయటం భావ్యం కాదండి అది. ఒకవేళ అలాంటిది ఏదైనా స్టేట్మెంట్ ఉంటే మొదట్లోనే పోస్ట్ పెట్టాం. వీడి ఫోన్ ఎత్తడానికే భయపడుతున్నారు, వీడంటేనే భయపడి చేస్తున్నారు, వీడికి రిప్లై ఇవ్వట్లేదని. మరి ఇంత వివరంగా మేము చెప్తున్నా కూడా వినకపోతే ఎలా నువ్వు? ఓకే మారిపోతుంది, బీజేపీ తీసుకుంటుంది, ఆ జనసేన గెలిపోయిందంట. ఏంటంటే నాకు ఈ టార్చర్ పదవుల కోసం ఏది జరిగినా, ఎలాంటి అవమానం జరిగినా, ఎంత మనల్ని నీచంగా చిత్రీకరిస్తున్నా, నా లీడర్షిప్ ని కొలాబ్ చేయడానికి ట్రై చేసినా పని ఉండే రకం కాదు నేను. టార్చర్ అంట, పదవుల కోసం వీడు లీడర్షిప్ ని కొలాబ్ చేయాలని చూసినా, అవమానిస్తున్నా ఊరు కూడా అంటే ఎదురు తిరుగుతాడంట. ఎదురు తిరిగి ఏం పీకుతావు నువ్వు? ఎదురు తిరిగి ఏం పీకుతావు? వీడు మళ్ళీ పార్టీకి వార్నింగ్ ఇచ్చిన స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకే చెప్పా వీడు విషపు నాగు అని చెప్తూనే ఉన్నా. నా ఓటింగ్ ఎంతో చూపించమంటారా? రాజేష్ మహాసేన వల్ల ఎంత ఓటింగ్ పడుతుందో ప్రతి ఒక్క నెంబర్ చూపించాలా? చూపించాలని చూపిస్తాను. చూపిస్తాడంట. రాజేష్ మహాసేన వల్ల ఎంత ఓటింగ్ ఉంటుందో చూపించమంటారా? చూపిస్తానంటే చూపిస్తానంట. ఏంటి పార్టీకి వార్నింగ్లు? వీడు ఫోన్లే పాపం అని చెప్పి దగ్గర తీస్తే వీడు వార్నింగ్లు. రాజేష్ మహాసేన ఉంటే పార్టీకే డ్యామేజ్ అయిపోతుంది, వేరు వేరు నియోజకవర్గాలు ఓడిపోయే పరిస్థితి వస్తుందని క్రియేట్ చేస్తున్నారు కదా. అలాంటి పని వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మచ్చల కింద దూరేశారు. ఒక్క నియోజకవర్గం కాదు. విధవా క్రియేట్ చేయడం కాదురా, ఖచ్చితంగా పీ గన్నవరంలో నువ్వు పోటీకి అంగీకరిస్తే ఈ పార్టీ నిన్ను పోటీకి దింపితే ఒక్క పీ గన్నవరమే కాదు, ఉభయ గోదావరి జిల్లాలు రెండింటిలో కూడా దారుణమైన దెబ్బతింటది పార్టీ. ఆ విషయం వాళ్ళకి తెలుసు. పైగా ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అంట ఈ పార్టీలో ఇప్పుడు ఉన్నట్టు పెద్దలందరూ అంట టికెట్లు తీసుకునే వాళ్ళు, పోటీ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మంచాల కింద దూరేశారంట. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే వీళ్ళు మంచాల కింద దూరేశారంట. వీడు ఒక్కడే పోటీగాడు ముందుకు వచ్చి పోరాడాడంట. చెప్పుకోవడానికి సిగ్గులేదు కదా. ఓకే 175 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉంది. అయినా 175 నియోజకవర్గాలు వీడి ప్రభావం ఉందంట. ఓటు బ్యాంక్ చూపిస్తాడంట, వీడు టాలెంటెడ్ చూపిస్తాడంట. ఎప్పుడే టికెట్ ఇవ్వకపోతే నన్ను అవమానిస్తే మీ సంగతి ఏంటో చూస్తా బిడ్డ అని చెప్పి పార్టీకి చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నాడు వీడు. ఇప్పుడు జగన్ టార్గెట్ చేసాం తప్ప ఇక మేము అంతమంది ఉన్నామండి, లేకపోతే మాకు నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఆఫీసులు ఓపెన్ చేయాలి, లేదా మాకు కూడా కావాలి, మాకు ఆఫీసులు కావాలి. మేము ఎప్పుడు జగన్ టార్గెట్ చేసాం తప్ప మాకు ఆఫీసులు ఓపెన్ చేయాలి, మాకు ఆ నియోజకవర్గాలు అంత కావాలి, మాకు ఇన్ని పార్టీ సీట్లు కావాలి ఎప్పుడు అడగలేదంట వీడు. ఎప్పుడు లేదు మాకు టికెట్ ఇవ్వండి, లేదా మాకు 2 టికెట్లు ఇవ్వండి, ఇది కూడా ఎప్పుడు
అరే ఎరా నీ స్థాయి ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, నీకు అర్థమవుతుందారా కనీసం? నియోజకవర్గాల్లో టికెట్లు కావాలా నీకు? ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు 2-3 టికెట్లు డిమాండ్ చేస్తావా? దాన్ని అడగలేదు, నువ్వు త్యాగం చేసినట్ట. ఒరి అమ్మ, ఏం మాట్లాడుతున్నావురా రాజేష్గా? ఇంత ఒబీడియంట్ గా ఇంత విశ్వాసంగా పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం మేము పనిచేస్తా ఉంటే నేను మమ్మల్ని తెరస్ చేస్తారేటండి. అమ్మ, నీ విశ్వాసం ప్రతి 6 నెలలకు ఒకసారి బయటపడుతుందిరా. విశ్వాసంగా పనిచేస్తున్నావా? 15-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్టీలో ఎంతో మంది పెద్దలు పదవులు లేకపోతే నిజాయితీగా పనిచేస్తున్నారు అంకిత భావంతో. ఏమో తిప్పు కొడితే 6 నెలలు కాలేదు, నీకంటే విశ్వాసం గురించి నువ్వు చెప్పాలి. అంతకుముందు చూడలేదురా మేము నీ విశ్వాసం? కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇమీడియట్ గా ఆగాలి, ఇది పద్ధతి కాదండి, ఇది ఆగాలంట. టీడీపీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ఆఫీసు నుండి వీడికి సమాధానం చెప్పాలి, వీడిని అక్కడ పోటీకి నిలిచినట్టు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి, లేదా అక్కడ IVRS ఆపాలి, పేపర్లో స్టేట్మెంట్ లాగాలి, నేనే అని ప్రకటించాలి. ఆగకపోతే మామూలుగా ఉండదట. ఎవరికి ఇవ్వదు మామూలుగా. మాకు ఎవరెవరైతే అన్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకి వాళ్ళ భాషలో సమాధానం చెప్తాం. ఓరియా అమ్మ, ఎవరెవరైతే అన్యాయం చేయాలనుకున్నారు. ఇప్పుడు బీజేపీ టికెట్ అడుగుతుంది, అది అన్యాయం చేసినట్టు. జనసేన కాల్స్ చేస్తుంది, అక్కడ అన్యాయం చేసినట్టు, వ్యతిరేకత చేసినట్టు. టీడీపీ అవమానిస్తుంది, వ్యతిరేకత ఇచ్చినట్టు. అక్కడ ఏదైతే TV5, ABN, మరి VTV ఇవన్నీ కూడా వీడికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్నాయి, అవి కూడా అన్యాయం చేసినట్టు. హిందువులు వాడికి వ్యతిరేకంగా పోరాడారు, అన్యాయం చేసినట్టు. వీళ్ళందరి మీద వ్యతిరేకంగా దాడి చేస్తాడు వీడు. ఉన్నారు కదా, పడుతున్నారు కదా, సరే మనం ఏం చేసినా సరే అలా మాట్లాడలేదు కదా అని ఇదేంటి మరి ఎంతవరకు ఎంత టెస్టింగ్ ఉన్నారు కదా, పడుతున్నారు కదా అంట, ఓపిక పడుతున్నాడు కదా అని చెప్పి మరి ఎంతవరకు ఆగిపోవాలి? ఇక్కడి నుంచే నేనే పోటీ చేయాలి, నేను ఎమ్మెల్యే గెలవాలి, ఆ తర్వాత ఏంటో చూపిస్తా అంటున్నాడు. ఒరే, నీలాగా వెధవల్ని 6 నెలలకు ఒకసారి మాట్లాడి వెధవల్ని ఏ రాజకీయ పార్టీ వెనక్కి తీసుకోదు. ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ అదవని కూడా రాజకీయ పార్టీ భరించకూడదు అన్నది మా నినాదం. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేగా నించున్నారు, ఆ తర్వాత పార్టీ మారిపోయారు, ఆ తర్వాత రాజకీయ ఎదుగుదలగా ఎదిగారు, ఆ తర్వాత పాత స్వభావం మళ్ళీ బయటికి తీసుకొచ్చారు, అనేక రకాల అరాచకాలు సృష్టించారు. ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతమంది వెధవలు ఉన్నారో మనకు తెలియని విషయమా? మతం మారి కూడా SC క్యాండిడేట్ గా గెలిచి హిందుత్వం మీద అక్కసి కక్కి ముఖ్యమంత్రి స్థాయికి కూడా ఎదురైన వెధవలు ఉన్నారు. దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ బస్టు పట్టించిపోయింది. అర్థమైందా? అసలే చంద్రబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, విజయవాడలో 40 గుళ్ళు కూలగొట్టాడు, ఎదురుగున్నటువంటి ఒక మసీదుని తీయలేకపోయాడు, ఇదంతా కావాలని చేశాడని చెప్పి హిందుత్వవాదులు ఖచ్చితంగా అడిగేటువంటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పలేక సత్తుంటే అంతో కొంత ఇప్పుడే పవన్ కళ్యాణ్తో కలిసి కొంచెం ఏదో పాజిటివ్ వైబ్రేషన్తో వెళ్తున్నాడు ప్రజల్లో. మళ్ళీ నీలాంటి వెధవని టికెట్ ఇచ్చి నిలబెడితే ఆ ఉన్నది కూడా కాగలో కలుస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదా? ఈ మధ్యనే బీజేపీతో కలిసి హిందుత్వవాదంలో కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకోగలిగేది, అంతో కొంత గెలుస్తుంది అని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. నీలాంటి వెధవకు టికెట్ ఇచ్చి మళ్ళీ అదంతా కొలాప్ చేసుకుని మొత్తం పార్టీ గంగలో కలాలనా? రే వెధవల్లారా, హిందూ ద్రోహుల్లారా, ఎవరినైనా కూడా, ఏ పార్టీ వాడినైనా కూడా నీలాంటి భావజాలం ఉన్న వాళ్ళని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. అది కృష్ణ ధర్మరక్షణ యొక్క శబదం. మా బలం ఏంటో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, హిందువుల జోలికి వస్తే భూస్థాపితం చేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడియర్. జై కృష్ణ ధర్మరక్షణ. స్వస్తి.